తెలంగాణ ఆర్ఎండ్బి పదవికి గణపతి రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్కు అందజేశారు. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ అంచనాలు పెంచడంపై ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ గణపతి రెడ్డిపై సీరియస్ అయింది. మరోవైపు దీనిపై ఇంకా విజిలెన్స్ విచారణ కొనసాగుతూ ఉంది. 2017లో రిటైర్డ్ అయినప్పటికీ గత ప్రభుత్వం గణపతి రెడ్డిని 7 ఏళ్లుగా కీలక పదవుల్లో కొనసాగించింది. కాంగ్రెస్ సర్కార్ కూడా ఆయన 9 నెలలుగా ఈఎన్సీగానే కొనసాగించింది. అంతేకాదు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ బాధ్యతలు ఆయనే చూస్తూ ఉన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు ఎన్హెచ్ నెంబర్ కేటాయించడం, ఈ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరపడంతో ఆయన గణపతి రెడ్డి ప్రస్తుతం కీలకంగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కొత్త సెక్రటేరియట్, ప్రగతి భవన్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, అమరుల జ్యోతి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, మెడికల్ కాలేజీలు సహా పలు జాతీయ రహదారుల నిర్మాణం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే హైదరాబాద్లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ అంచనాలు పెంచడంపై ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆర్ఎండ్బి పదవికి గణపతి రెడ్డి రాజీనామా చేశారు. ఈయన చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించారు. గత ప్రభుత్వం నిర్మించిన అనేక ప్రతిష్టాత్మక భవనాల్లో సెక్రటేరియట్ కావచ్చు, ప్రగతి భవన్ కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, దాని ముందున్నటువంటి అమరుల జ్యోతి కావచ్చు, వీటన్నిటి నిర్మాణంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. అయితే వరంగల్ నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, హైదరాబాద్లో నిర్మిస్తున్న టిమ్స్ కావచ్చు, వీటి విషయంలో ఆయన అంచనాలను పెంచారు అనే దాని మీద ఆరోపణలు రావడంతో ఆయన మీద ప్రభుత్వం సీరియస్ అయింది. ఈవెన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనపై ఆరోపణలు రావడంతో ఆయన తన రాజీనామా లేఖను వికాస్ రాజ్కి పంపించారు. మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సాదిక్, చాలా కీలకంగా వ్యవహరించారు గణపతి రెడ్డి, కీలకమైనటువంటి భవనాల నిర్మాణంలో ఉన్నారు. విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఏంటి ఆయన రాజీనామా చేసేటప్పుడు అంటే ఎట్లాంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారా, దీని మీద డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారా, వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఏంటి అసలు పరిస్థితి ఏంటి, విజిలెన్స్ విచారణ ఎక్కడ దాకా వచ్చింది? ఎస్ చక్రి, 2017 సంవత్సరంలోనే ఈ గణపతి రెడ్డి రిటైర్డ్ అయ్యాడు. అయినప్పటికీ కేసీఆర్ ఆయనను కొనసాగిస్తూ తన యొక్క సంబంధించినటువంటి కొన్ని నిర్మాణ సంబంధించిన దానికి ఈఎన్సీగా గణపతి రెడ్డిని కొనసాగిస్తూ వచ్చారు. అంటే 7 సంవత్సరాల పాటు ఆయన ఏకధాటిగా కీలకమైనటువంటి శాఖలో ఈఎన్సీగా పనిచేయడం జరిగింది. ఆర్ఎండ్బి శాఖ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రగతి భవన నిర్మాణం కానీ, సచివాలయం కానీ, అమరవీరుల స్మారకం కానీ, ఆ తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా హాస్పిటల్స్, మల్టీ స్పెషల్ హాస్పిటల్ గాను పూర్తి నిర్మాణ బాధ్యత అంతా కూడా ఆర్ఎండ్బి శాఖని చూసేది. అయితే దీనికి కీలకమైన అంశాలు చూసినట్టయితే మనకు టిమ్స్ సంబంధించినటువంటి అల్వాళ్ళు కానీ, లేకపోతే వరంగల్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఇవన్నీ కూడా ఆయన పరిధిలోకి వస్తుంది. కానీ ఎస్కలేషన్ పెంచడం అంటే కోర్టు చేసినప్పుడు టెండర్ ప్రాసెస్ ఒక రకంగా ఉంటే ఆ తర్వాత ఎస్కలేషన్ అనేది అమాంతంగా 56% పెరగడం జరిగింది. ఉదాహరణకు 838 కోట్ల రూపాయల సంబంధించితో వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఫస్ట్ అది ప్రపోజల్ పెడితే ఆ తర్వాత 1750 కోట్ల రూపాయలకు అది అమాంతంగా పెరిగిన సందర్భం కనబడుతుంది. ఇంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా ఎస్కలేషన్ వేసింది, కాంట్రాక్టులకు దోచిపెట్టారని కూడా చాలా ఆరోపణ చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు మొత్తం హాస్పిటల్ వ్యవహారం పైన కానీ, గణపతి రెడ్డి అంశాలు కానీ, ఆర్ఎండ్బి శాఖలో ఏం జరిగింది, సచివాలయ నిర్మాణాలు కానీ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కానీ, తర్వాత అమరవీరుల స్మారకం కానీ, లేకపోతే సచివాలయం సంబంధించిన నిర్మాణాలతో పాటుగా మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అల్వాల్లో ఉన్నటువంటి టీమ్స్ కానీ, ఇతరత్ర సంబంధించిన 4 వైపులో ఉన్నటువంటి హాస్పిటల్ సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక ఫోరెన్సిక్ సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ కావాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఇంటర్నల్గా పూర్తి స్థాయిలో ఇదంతా జరుగుతూ ఉంది, విచారణ జరుపుతుంది. సో దీనిలో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతున్న నేపథ్యంలో తన యొక్క విషయం ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 7 సంవత్సరాలు పాటిస్తే ఈ ప్రభుత్వం కూడా 1 ఇయర్ దాకా దాదాపు 1 ఇయర్ ఆయన కొనసాగించింది. ఎందుకు కొనసాగించిందని మనం అడిగినప్పుడు ఆయన లూపోల్స్ మొత్తం మనకు తెలియడం కోసం కావాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు చెప్పడంతో విజిలెన్స్ అధికారులు ఆయన కొద్ది రోజుల పాటు ఉండాలని ఇప్పటి వరకు డ్రాగన్ చేసుకుంటూ వచ్చారు. సో దీని మాత్రం చాలా కీలకమైన వ్యక్తి. గత ప్రభుత్వంలో కేసీఆర్కు అండదండగా ఉండి అనేక సంబంధించినటువంటి నిర్మాణంలో ఈయన కీలక పాత్ర పోషించడం జరిగింది. హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా వారికి ఒక శాఖ ఉంటుంది, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు. సో వైద్యం సంబంధించి దానిపైన అది కాకుండా R&B శాఖకు బదిలీ చేయడం, R&B శాఖ చేసిన తర్వాత దానికి పెద్ద మొత్తంలో టెండర్ల ప్రాసెస్ కాకుండా కేవలం నామినేషన్ పద్ధతిలోనే పిలవడం వల్ల దీంట్లో ఇక్కడ చేతులు మారాయన్నది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. సో నామినేషన్ పద్ధతిలో ఎట్లా ఉంటుంది, గ్లోబల్ టెండర్ ద్వారా పిలిచి ఇటువంటి పెద్ద ఆసుపత్రులకు నిర్మాణం చేపట్టాలి. వరంగల్లో అయితే 24 అంతస్తుల బహుళ అంతస్తులకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ఏంటి అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే రేపు ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా లేకుంటే విపత్తు వచ్చినప్పుడు రోగులందరినీ ఎట్లా చేస్తారు, ఎవరు వాళ్ళు దీనికి సంబంధించిన DPR ఇచ్చిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. సో దాని ఎస్కలేషన్ అన్నది అమాంతంగా 56 నుంచి వెళ్ళి 70% పెరిగిన సందర్భం కనబడుతుంది. ఇందులో చాలా మంది కాంట్రాక్టులు చేతులు మారాయి. తద్వారా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా నష్టం వాటిల్లని కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో విజిలెన్స్ సంబంధించినటువంటి విచారణ ఇప్పటికే కొనసాగుతుంది. సో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటిగా ఫోరెన్సిక్ ఆడిట్ అన్నది జరుగుతూ ఉంది. సో దానికి బయట మార్కెట్లో ఎట్లా ఉండేది, సో గ్లోబల్ టెండర్లు కాకుండా ఇది నామినేషన్ పద్ధతిలో ఇంత పెద్ద మొత్తంలో నిర్మాణ సంస్థలు ఏ విధంగా చేస్తారని కూడా పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీనిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. వీటన్నిటిపైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన యొక్క బండారం బయటపడుతున్న ఉద్దేశంతో చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రాజీనామా లేఖను అటు డైరెక్ట్గా R&B శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజుకు అందించడం జరిగింది. లేఖ మాత్రం నిన్ననే అందించినట్టుగా తెలుస్తా ఉంది. తాజాగా తన రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుత్వం దీని రాజీనామా లేఖను ఆమోదిస్తుందా, లేకపోతే ఆయన విచారణ సంబంధించిన దానిపైన కానీ, లేకుంటే విజిలెన్స్ అధికారులకు కానీ, లేకుంటే ఫోరెన్సిక్ ఆడిట్ అధికారులు ఇచ్చేటువంటి నివేదిక వచ్చేదాకా కూడా ఆయనను ఒక హోల్డ్లో పెడతారన్న ఇప్పుడు సస్పెన్స్గా మారిపోయింది. ఎందుకంటే ఆయన ఉంటే తప్ప ఈ యొక్క ఇప్పటిదాకా జరిగినటువంటి R&B శాఖలో జరిగినటువంటి అవకతవకలు కానీ, లేకపోతే నిర్మాణం సంబంధించిన విషయాలు కానీ, టెండర్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన యొక్క రాజీనామాను ప్రభుత్వం ఆమోదిస్తుందా లేకపోతే ఆమోదించదా అని కూడా సస్పెన్స్ గా మారింది. ఈయన మాత్రం 2017 సంవత్సరంలో అది రిటైర్మెంట్ అయినప్పటికీ గత ప్రభుత్వం ఈయనకు పూర్తి స్థాయిలో ఒక 7-8 సంవత్సరాలు ఆయనకు ఈఎన్సీగా ఇవ్వడం జరిగింది. ఈయన ద్వారా చాలా మంది ఎవరు కూడా ప్రమోషన్స్ నోచుకోలేక దుర్భరమైన పరిస్థితి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అంతే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఆయన రాజీనామా చేశానని సంతోషం వ్యక్తం చేస్తాను. కానీ ప్రభుత్వ ధనం ఎటుపోతుంది, ప్రభుత్వం ఈ యొక్క R&B రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాదిక్.